హాయ్ ఫ్రెండ్స్, బంగారం అంటే మనం భూమి లోపల గనుల నుండి తవ్వి తీస్తాం. కానీ అక్షరాల ఒక చిన్న బ్యాక్టీరియా బంగారాన్ని ఉత్పత్తి చేయగలదని మీకు తెలుసా? దీని పేరు కుప్రియా విడెస్ మెటల్లిడ్యూరాన్స్. విషపూరితమైన భారీ లోహాలను ఆహారంగా తీసుకుని ఇది స్వచ్ఛమైన బంగారు రేణువులను బయటకు విసర్జిస్తుంది. ఎస్, ఈ పరిశోధనాత్మక ఫీచర్లో ఈ గోల్డెన్ బ్యాక్టీరియా వెనుకున్నటువంటి ఆ విలక్షణమైన బయో మైనింగ్ రహస్యాలను ఇప్పుడు ఛేదిద్దాం. ఈ అద్భుతమైన ప్రక్రియను జర్మనీలోని మార్టిన్ లూథర్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్ పరిశోధకులు సంయుక్తంగా కనిపెట్టారు. ప్రొఫెసర్ డియట్రిచ్ నీస్ నేతృత్వంలోని బృందం ఈ బ్యాక్టీరియా మనుగడ సాగించే విధానాన్ని విశ్లేషించింది. ఇవి మట్టిలో ఉండే విషపూరితమైన కాపర్ గోల్డ్ కాంపౌండ్స్ను స్వీకరించి తమ శరీరానికి హాని కలగకుండా వాటిని స్వచ్ఛమైన బంగారు నానో పార్టికల్స్గా మారుస్తాయని వారు ధృవీకరించారు. ఈ బ్యాక్టీరియాకు బంగారం అంటే ఇష్టం కాదు, అది ఒక రకమైన రక్షణ చర్య మాత్రమే. భారీ లోహాల కణాలు లోపలికి వెళ్తే బ్యాక్టీరియా చనిపోతుంది. అందుకే తనని తాను కాపాడుకోవడానికి కప్ ఏ అనేటువంటి ఎంజైమ్ సాయంతో ఆ విషపూరిత మూలకాలను లోపలికి రానివ్వకుండా ఆపుతుంది. ఈ ప్రక్రియలో భాగంగానే ఆ విషపూరిత ద్రవాలు గడ్డకట్టి మెరిసే బంగారు రేణువులుగా మారుతాయి. తాజా మైక్రోబయాలజీ విశ్లేషణల ప్రకారం ఇది ప్రకృతిలోనే అత్యంత సంక్లిష్టమైన రసాయన చర్య. ప్రయోగశాలలో ఈ బ్యాక్టీరియాను ఉపయోగించి 24 క్యారెట్ల బంగారాన్ని సేకరించవచ్చని పరిశోధకులు నిరూపించారు. దీనినే బయో మినరలైజేషన్ అని కూడా పిలుస్తారు. అంటే ఖరీదైన యంత్రాలు, ప్రమాదకరమైన రసాయనాలు లేకుండానే కేవలం సూక్ష్మజీవుల ద్వారా బంగారాన్ని శుద్ధి చేయడం సాధ్యమవుతుందన్నమాట. ఇది మైనింగ్ రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు దారితీనుంది. నిజానికి ఈ బ్యాక్టీరియా ఎక్కడ పడితే అక్కడ ఉండదు. భారీ లోహాలు ఎక్కువగా ఉండేటువంటి గనుల మట్టిలో మాత్రమే ఇది కనిపిస్తుంది. షాకింగ్ విషయం ఏంటంటే మనుషులకు ప్రాణాంతకమైన రసాయనాల మధ్య కూడా ఈ జీవి అత్యంత ఆరోగ్యంగా మనుగడ సాగిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యాక్టీరియా యొక్క జన్యు నిర్మాణాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఇతర లోహాలను కూడా శుద్ధి చేసే మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ఈ సాంకేతికత భవిష్యత్తులో ఈ వేస్ట్ సమస్యకు పెద్ద పరిష్కారం కాబోతోంది. ఎస్, పాత మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ బోర్డుల్లో ఉండే స్వల్ప పరిమాణంలో ఉన్నటువంటి బంగారాన్ని ఈ బ్యాక్టీరియా సాయంతో కూడా పర్యావరణ హితంగా సేకరించవచ్చన్నమాట. బంగారం విసర్జించే బ్యాక్టీరియా పరిణామం ప్రకృతి తన వ్యర్థాలను కూడా విలువైన సంపదగా ఎలా మార్చుకోగలదో గుర్తు చేస్తోంది. ఆ మెరిసే రేణువుల వెనుకున్నటువంటి ఈ బయోలాజికల్ సత్యాన్ని విశ్లేషిస్తే ప్రకృతిలో అసాధ్యం అనేది లేదని అర్థమవుతోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి స్పెషల్ ఫీచర్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.